హమాస్ తీవ్రవాదులు 50 మిస్సైళ్లతో విరుచుకుపడితే వాళ్ళని ఊచకోత కోసి వదిలిపెట్టింది ఇజ్రాయెల్ డిఫెన్స్ ఫోర్స్. తాజాగా జరిపినటువంటి దాడులలో దక్షిణ గాజా ప్రాంతంలో ఎడతెరిపి లేని దాడులు చేసింది. వందలాది మందిగా ప్రాణాలు కోల్పోయారన్నటువంటి తాజాగా అందుతున్నటువంటి సమాచారం. ఇజ్రాయలీ ట్యాంక్ స్టామ్డ్ బ్యాక్ టు నార్థన్ గాజా హవర్స్ ఆఫ్టర్ డిఫెన్స్ మినిస్టర్ యోవ్ గలియనట్ అనౌన్స్డ్ an end to the high intensity battle in the region. Local media reported heavy gun battle in the northern part with the IDF claiming that it killed dozens of Hamas fighters in Beit Lahia. ఇది ఒక్కసారిగా అక్కడ గాజా నుంచి వెనక్కి పదాతి దళాలని వెనక్కి తీసుకొచ్చేస్తున్నామని ఇజ్రాయెల్ డిఫెన్స్ ఫోర్స్ ప్రకటించేటప్పటికి సంతోషంగా బయటకు వచ్చేశారు హమాస్ తీవ్రవాదులు. ఆ వచ్చినటువంటి సందర్భంలో ఉత్తర గాజాలో ఊచకోత చేసుకొచ్చింది ఇజ్రాయెల్ డిఫెన్స్ ఫోర్స్. ఆ దెబ్బతో వందల కొద్ది ప్రాణాలు కోల్పోయారు. డజన్ల కొద్ది అని చెప్తున్నా, టోటల్గా వందల కొద్ది ప్రాణాలు కోల్పోయారు. ఎంతమంది హమాస్ తీవ్రవాదులు చచ్చారన్నటువంటి ఇప్పుడు లెక్కలు కడుతున్నారు. దీని మీద హమాస్ ఇప్పుడు రిటాలియేషన్ అటాక్ చేస్తానని వార్నింగ్లు ఇస్తోంది.